పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఐస్ క్రీమ్స్‌ను రుచితో పాటు నాణ్యతతో అందించడమే లక్ష్యంగా డైరీ ట్రెండ్స్ అనే సంస్థను స్థాపించారు శ్యామ్ సుందర్ రెడ్డి. శుక్రవారం అమీర్పేట్ మారిగోల్డ్ హోటల్లో డైరీ ట్రెండ్స్ సంస్థ యొక్క లోగో మరియు ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరీ ట్రెండ్స్ లోగోను ఆవిష్కరించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళ్లడంలో ఉపాధి కల్పనలో ప్రైవేటు రంగ సంస్థలు, వ్యాపార పరిశ్రమలు ఎంతో కీలకం. యువతకు ఉపాధితో పాటు స్వయం ఉపాధి కల్పించడంలో కీలకంగా ఉంటున్న వ్యాపారులకు, వాణిజ్య రంగ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తున్నాం. వారికి అన్ని రకాలుగా అండగా ఉండేందుకు పలు పాలసీస్ సైతం తీసుకొచ్చాం. ఏ సంస్థ అయినా వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి. అప్పుడు ప్రజాదరణ చూరగొంటారు అంటూ పేర్కొన్నారు. డైరీ ట్రెండ్స్ ఉత్పత్తులను ఆవిష్కరించిన అనంతరం విశ్వక్సేన్ మాట్లాడుతూ, ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు, నా స్నేహితుడి కోసం ఇక్కడికొచ్చాను. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం. అంకుల్ కూడా మా నాన్నలాగే పోటీ పడి నన్ను తిట్టేవాడు. మా నాన్న, అంకుల్ ఇద్దరు కూడా స్నేహితులు. కేవలం స్నేహం కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు లాంచింగ్ విషయం తెలియగానే నేను వస్తా అని చెప్పా. లైలా షూటింగ్ కోసం నైట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. లుక్ రివీల్ కాకూడదని అనుకున్నా, కానీ మాస్క్ పెట్టుకుని వస్తే బాగోదని ఇలాగే వచ్చేసా. డైరీ ట్రెండ్స్ ఐస్ క్రీమ్ బ్రాండ్ బాగా పాపులర్ అవ్వాలి. నా మిత్రుడికి మంచి పేరు తేవాలి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి కావలసిన అన్ని ఫ్లేవర్స్ కూడా డైరీ ట్రెండ్స్లో అందుబాటులో ఉన్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను. అన్ని ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందరూ తప్పకుండా టేస్ట్ చేయండి అన్నారు. కార్యక్రమంలో డైరీ ట్రెండ్స్ సీఈఓ శ్యామ్ సుందర్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లవల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్లు పాల్గొన్నారు.